మనసులో అబ్బాయి దురేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చి పాట వస్తుంది. అబ్బాయి మనసుని అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. రాయే నా రాకాసే నువ్వే పైటేసే అట్టా దోపేస్తే తాపులేసి పోతే పోతే పొప్ప తాపులేసి పోతే పోతే పొప్ప. రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు చేస్తే తాబులేసి పోతే పోతే పొప్ప తాబులేసి పోతే పోతే పొప్ప. చెట్టు మీద మ్యాంగోలో వెంట చక్కమున్నావే, చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే. చాకొచ్చి మ్యాంగో పోతే తాపులేసి పోతే కట్టే కొట్టామంటే తాపులేసి పోతే ముట్టే పెట్టామంటే తాబులేసి పోతే చెయ్య పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రా. అమ్మాయి మనసులో అబ్బాయి దురేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చి పాట వస్తుంది. సమ్మర్లోన లస్సీలా, వింటర్లోన కాఫీలా, పూరిస్తున్నావే పట్టెలు లాగేస్తున్నావే పిల్ల పొంగే పొంగే పూరీలా. రామోకేమో తమ్ముళ్ళ జటి జాన అల్లుళ్ళ ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే అమ్ము ప్రేకుల్లేని లోరీలా. రాయే రాయే నా రాకాసి అట్ట నవ్వేసి గుండె కవ్వేస్తే రారో రారో చిటికేసి షట్టు మడచేసి కలరగరేస్తే తాపులేసి పోతే ఓడి కట్టబట్టే తాపులేసి పోతే పూలే పెట్టబట్టే టాపులేసి పోతే ఈలే కొట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రా. Cheers, Papa. Cheers, Papa. కోతికేమో కొబ్బర్లా, పిల్లాడికి బర్గర్లా. చేస్తున్నావే కళ్ళు చేస్తున్నావే అదే కొత్త ఫిల్మ్ ట్రైలర్లా. పోలీసుకి రౌడీలా అడవులకి చాడీలా నువ్వైపోయావే నాకు సెట్ అయిపోయావే సొడ బుడ్డిలోని గోళీలా. రాయే రాయే నా రాకాసి గోళ్ళు కొరికేసి ఒళ్ళు విరిచేస్తే రారో రారో నువ్వు ఇటు కేసి ప్యాంటు మార్చేసి లుంగి కట్టేస్తే తాపులేసి పోతే కాటు కిట్టబట్టే తాపులేసి పోతే కాటులేసాబట్టే చాపులేసిపోతే గోడ దుకాబట్టే చాపులేసిపోతే గొర్రె కొట్టాబట్టే తాపులేసి పోతే తాపులేసి పోతే తాపు తాపు తాపులేసి పోతే. Hey, which class you are? Go back. Come back. Otherwise I will cut off your song. Sit down there. Sit. 9th class students. Characters. The first one, the grandmother named Bhanumati and the father named grandmother Bhanumati. Father Sai Kumar. Mother Prabhavati. Daughter Lasya Sri.
ద్వారా నేటి సమాజంలో వృద్ధాప్య తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోబోతున్నాం. దయచేసి ఈ స్కిట్ని చివరి వరకు చూడాల్సిందిగా అందరినీ కోరుచున్నాం. బుర్రు బిట్ట తిర్రుమన్నది, పడమటింటి కాపురం చేయనన్నది, అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మామ తెచ్చిన మల్లె పూలు ముడవనన్నది, మొగుడు చేత ముట్టి కాయలు తింటానన్నది. నానా నాకు కథ చెప్పవా? అబ్బా, నాకు చాలా పని ఉందమ్మా, వెళ్ళి మీ అమ్మని అడుగు. ఓ తల్లి. అమ్మా నాకు కథ చెప్పవా? నాన్నను చెప్పమంటే చెప్పట్లేదు. అవునా, ఏదో పనుందన్నారా? అవునమ్మా, నాకు తెలుసు. ఆయన ఎప్పుడు ఇంతే, సీఎం కూడా అంత బిజీగా ఉండరు. నాకు వంటింట్లో పని ఉందమ్మా, వెళ్ళి మీ నాన్నమ్మని అడుగు పో తల్లి. మీ ఇద్దరు ఎప్పుడు ఇంతే, పాట పాడరు, కథ చెప్పరు. అసలు నేనేం అడిగినా పనుంది అంటారు. నానమ్మ నాకు కథ చెప్పవా? నిన్నట్లాగే. నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, పదాల పెరట్లోకి వెళ్ళి చెప్పుకుందాం. వాల్యూమ్ పెట్టి దగ్గర పెట్టి మాట్లాడు. వాల్యూమ్ పెట్టాం దగ్గర పెట్టి మాట్లాడాలి. ఏంటి, ఏదో పాచిపోయిన వాసన వస్తుంది? ఏం లేదండి, నిన్న మిగిలిపోయిన ఉప్మా ఉంటే పాడేయడానికి వెళ్తున్నా. అంత ఎక్కువగా ఎందుకు చేసావు ప్రభావతి? మీకోసమే, బాగా తిని బలుస్తారని. దీని పేరు ప్రభావతి. కోపం చాలా అతి, అస్సలు లేదు మతి. ఇదొక పెద్ద కోతి. మీకు పగులుద్ది మూతి. అబ్బో, అయినా ఇంత చేసి పాడేసే బదులు ఆ ముసలిదానికి పెడితే పోలా? అత్తయ్య ఓ అత్తయ్య, మీకోసమే వేడివేడిగా ఉప్మా చేశాను, తినండి. అమ్మా ప్రభావతి, ఇది పాచిపోయింది, నేను తినలేను. పాచిపోయింది. మీకోసం వేడివేడిగా జీడిపప్పులేసి తెమ్మంటావా ఏంటి? అయినా ఈ వయసులో అంతంత తిని ఒలింపిక్స్కి వెళ్ళి మెయిన్ లిఫ్టింగ్ చెయ్యాలా ఏంటి? సిగ్గు లేకపోతే సరే, చిచి, పెట్టింది తిను, లేకపోతే ఒక మూలన పడుండు. ఏమండి, నేను ఇంట్లో ఇంతమందికి చాకరీ చేయలేకపోతున్నానండి. నీకిప్పుడేమైంది ప్రభావతి? ఇంకా ఏం కావాలండి? మీరు పొద్దుననగా ఆఫీస్కి వెళ్తారు, పాప స్కూల్కి పోతుంది, మీరు వచ్చేటంత వరకు ఆ ముసలిదానికి చాకరీలు చేస్తూనే ఉండాలి. అంత గొప్ప సేవలు ఏం చేస్తావు ప్రభా? మీకు చెప్పాలా ఏంటి? చెప్పకపోతే అర్థం చేసుకోలేరు. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఉంటే ఇంట్లో ముసలిదైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. ఈ వయసులో ఆమె ఎక్కడికి వెళ్తుందే? ఎక్కడికైనా పంపండి, ప్రతి ఊరిలో ఉన్నాయి కదా వృద్ధాశ్రమాలు, ఏదో ఒక ఆశ్రమంలో చేర్పించండి. సరే, ఫోన్ చేస్తానులే. ఇప్పుడే చెయ్యండి. సరే, ఫోన్ చేస్తున్నా. ఒక ముసలామెను మీ ఆశ్రమంలో చేర్పించుదాం అనుకుంటున్నాం. ఆమె మాయమ్మేనండి. ఏంటండి, అనాథలున్న మాత్రమే చేర్పించుకుంటారా? సరేనండి. ప్రభావతి, అనాథులను మాత్రమే చేర్పించుకుంటారంటే? అనాథే అని చెప్పండి, ఏం చెప్పాలో కూడా చేత కాదు. చీచి, వేరే ఊరికి ఫోన్ చేయండి. సరే, ఫోన్ చేస్తున్నా. హలో, గొల్లగూడ వృద్ధాశ్రమం అండి. ఒక ముసలామెను మీ ఆశ్రమంలో చేర్పించుదాం అనుకుంటున్నాం. ఆమెకు ఎవరూ లేరండి.
రేపు రమ్మంటారా? సరేనండి ప్రభా, రేపు రమ్మన్నారే. ఇప్పుడే వస్తున్నామని చెప్పండి. ఏం చెప్పాలో కూడా చేత కాదు. చీచి. ఏంటి నాన్న, నానమ్మని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? నీకెందుకే, నోరు మూసుకుని చదువుకోపో. నువ్వు ఆగమ్మా, నువ్వు చెప్పు నాన్న, నానమ్మని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఏమీ లేదమ్మా, నాన్నమ్మకు వయసు అయిపోయింది కదా, అందుకే ఆశ్రమంలో చేర్పించడానికి ఫోన్ చేస్తున్నాను. అవునా, అయితే ఆ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి. మీ ఇద్దరు ముసలి వాళ్ళు అవుతారు కదా, అప్పుడు మిమ్మల్ని కూడా అక్కడే చేరుస్తాను. చూసారా చూసారా, ఆ ముసలిదాని గారాబం వల్ల ఇది కూడా ఇలా తయారయ్యింది. అమ్మా, నిన్ను ఆగమన్నానా? ఇందాక పాచిపోయిన ఉప్మా మా నాన్నకు పెట్టావే, అది నువ్వు తినచ్చు కదా, నాన్నకు పెట్టచ్చు కదా, లేకపోతే నాకు ఇవ్వచ్చు కదా. ఎందుకమ్మా నాన్నమ్మ అంటే నీకంత కోపం? అయినా నీ తెలివేమైంది నాన్న? నువ్వు నన్ను చిన్నప్పుడు ఎంత బాగా చూసుకుని ఉంటావు. నానమ్మ కూడా నిన్ను అలాగే చూసుకుంది కదా, ఆ మాత్రం తెలియలేదా? అయినా మీ ఇద్దరికంటే నానమ్మే నన్ను బాగా చూసుకుంటుంది. కథలు చెబుతుంది, పాటలు పాడుతుంది, నాతో ఆడుకుంటుంది. మిమ్మల్ని కథ చెప్పమని అడిగితే పనుంది అని తప్పించుకుంటారు. నాన్నమ్మ వెళ్ళిపోతే నాతో ఆడుకునేవారే ఉండరు. కాబట్టి నన్ను కూడా ఆమెతో పాటు పంపించండి, అప్పుడు మీ ఇద్దరే హ్యాపీగా ఉంటారు. అంత పెద్ద పెద్ద మాటలని మమ్మల్ని బాధ పెట్టకు తల్లి. మరి నాన్నమ్మ బాధపడదా అమ్మా? నన్ను క్షమించు తల్లి, నా తప్పు తెలుసుకున్నాను. నన్ను కాదు నాన్న, నానమ్మ దగ్గరకు వెళ్ళి క్షమాపణ అడగండి. నన్ను కూడా క్షమించండి అత్తయ్య. మీ విలువ తెలుసుకోలేకపోయాను. గుడ్ లెగండి, క్షమించిందిలే. ఎందుకంటే మా నానమ్మ బంగారు కొండ. అటువంటి వారిని ఎక్కడో కాకుండా మనతోటి ఉండనిద్దాం. మన చిన్నప్పుడు ఏమడిగినా ఇచ్చే నాన్న, అడగకుండా ఏం కావాలో తెలుసుకునే అమ్మ. అటువంటి అమ్మా నాన్నలను వారు అడిగింది ఇవ్వలేకపోయినా వారి చివరి దశలో బాధ పెట్టకుండా సంతోషంగా కుటుంబ సభ్యులతో గడిపేటట్లు మనం వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలి. ప్రస్తుత సమాజంలో వృద్ధాప్య తల్లిదండ్రులకు అందాల్సిన ప్రేమ, గౌరవం వంటివి అందట్లేదు. కాబట్టి తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలకు చిన్నప్పటి నుండే వృద్ధాప్య తల్లిదండ్రుల పట్ల, సాటి సమాజం మీద, సాటి మనుషుల మీద గౌరవం, ప్రేమ, ఆప్యాయతతో కలిగి ఉండేలా పెంచాలని కోరుకుంటున్నాము. ఈ స్కిట్ చూసిన ప్రతి ఒక్కరూ వృద్ధాప్య తల్లిదండ్రులకు అందాల్సిన గౌరవాన్ని అందిస్తూ వారిని ఆనందంగా చూడాల్సిందిగా కోరుచున్నాం. మనకు చిన్న వయసులో అన్ని సేవలు చేసిన తల్లిదండ్రులు వారి వృద్ధాప్యంలో మనం వారికి సేవలు చేయడం మన కనీస ధర్మం. మాకు ఇంత మంచి అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పడే
come on, Nagarjun sir. Choreographer, Nagarjun sir. Nagarjun sir, come on. Shout to the dance. Wow. Thank you everybody. All the parents for your patience, for your great. చిలుపు చిలుపు అందెలతో చిటపట చిరు సంబడితో తీలి మబ్బు పురుల ముడిని జార విడిచి బొట్టు కలిసి ప్రాణాల ఆడింది మైదానంగా ఇళ్ళ పూల జల్లు తీసి Alright, students, sit down here. Sit. నిండి వేల ఈ వేళ చలికి వణికిపోతుంది ఈ కౌగిలి పొదరింటికి పదమంది ఈ కౌగిలింతలోన ఏలో గుండెల్లో ఎంత ఆశేలో పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది పదవేయక సెలయేది కనవేసింది అది చిలకమ్మ మెరుపమ్మ ఏలో చిటికేసి బుక్క మీద ఏలో పదపూలి వలపు ఇక తకచం వయసు పడి సొగసు అర విరిసే సమయం ఆహా ఓహోహోహో చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సంవడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి బొళ్ళు కలిసి ఆనజాన ఆడింది మన్నారంగా పూల జల్లు తీసిందా మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది ఎదలో పల కవిగాలుల సుడి రేగింది బాలొచ్చే వరదొచ్చే వయసొచ్చే తెలిసొచ్చే నేను చూపు పోయింది వారు చూపు సయ్యంది చలి కోరిక అలవాటగ తల ఊపింది అనే సరసాల సింధులోన ఏలో సరిగ్గా దానాలు నుడిలో ఇక ఒకటై తక తకై అంటే సరసానికి తొరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సంబడితో నీలి మబ్బు పురుల ముడిని జార విడిచి బొట్టు కలిసి ఆడింది ఉందాగా ఇళ్ళ పూల జల్లు తీసిందా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సంవడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాన ఆడింది మన్నారంగా చిన్న పూల జల్లింది సింగారంగా What can happen in the ఎప్పుడు పంటేసేవాడు ఎప్పుడు లుంగి కట్టాడు ఎప్పుడు షర్ట్ వేసేవాడు ఎప్పుడు
చూస్తే మూన్ వాక్ earthquake పిల్ల నువ్వు తాకుతుంటే earthquake నీ లిప్పులోన ఉంది కప్పు కేక్ మాటలోన ఉంది మిల్క్ షేక్ సోకులోన ఉంది కొత్త స్టాక్ నువ్వు హట్టుకున్న పూత రేక్ ముట్టుకుంటే జార తామరాకు మనసు నెర్ర చేసే తమల పాకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బామోని వాసులకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వే ఫస్ట్ పేస్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బామోని వాసులకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వే ఫస్ట్ పేస్ మైండ్ బ్లాక్ బాబు నువ్వు సూపి ఏంటి అని ఊదమని పీపి నువ్వు వదరా నువ్వు ఉండరా నువ్వు చీర కట్టుకుంటే జారుతుండే గుండె ఊర కట్టు చూపే పట్టు మట్టు మండే అట్టహాను అంటుంటే నాకెట్టహాను అయితాందే నువ్వు కాటు తిప్పుతుంటే చీకటి అవుతుంది పొట్టు పెట్టుకుంటే తెల్లబారుతుంది అట్టహాను చూస్తుంటే నా గుళ్ళంతా గనెత్త పుడతాందే నీ కళ్ళలోన ఉంది కళ్ళు ముంత నీ వంపులోన ఉంది పాల పుంత నీ సొంపులోన ఉంది లోకమంతా మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బామోని వాసులకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వే ఫస్ట్ పేస్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బామోని వాసులకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వే ఫస్ట్ పేస్ మైండ్ బ్లాక్ బాబు బోలే యారే అని ధజ్జమని ఢోలే Nice. Match is going to break. బాబు ఇటు చూడు ఏంటి అని పెంచుకున్న స్పీడు నువ్వు పెంచరా Come on, everybody, everybody. మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బామోని వాసులకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వే ఫస్ట్ పేస్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ బామోని వాసులకు మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ నువ్వే ఫస్ట్ పేస్ మైండ్ బ్లాక్ Next song. Wow, very nice. Put it.
కంటికి కునుకే కరువాయనే గుండెల బరువే మొదలాయనే సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ నల్ల నల్లాని కళ్ళతో నాసుకు నడుముతో నన్నాగవే చేస్తివే గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలనే చుట్టూ తిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ చెమట సుక్కోలో దిశయ్యకే నీ చీర కుంగుకే ముడివయ్యవే కళ్ళల్లో నిండినవే గాలివానల్లో నా గుడుగల్లే రమ్మన్న వెచ్చగా కౌగిలియే నీ ఊహలే కన్నా నీ ధ్యాసలో ఉన్న నాదరికి రమ్మంటేనే నేను వెతికే దారుల్లో అడ్డంకులన్నున్న నాడుగు నీ జాడకే ముద్దుకున్నా నా చలివే ఓ సిన్నారాములమ్మ సొంత సేరే రోజన్నడే ప్రాణం అల్లాడే నీ కోసమే పరువాలేదనుకుంటేనే ప్రాణం కన్నా నువ్వు ఎక్కువ అంటున్నా పట్టించుకోవిందుకే పువ్వుల్లో దాగున్న పరిమాణాలన్నీ నీ చెంత చేరిస్తేనే పంచభూతాలన్నీ సాక్షులుగా ఉంచేసి మనం ఆడుకుంటానులే Wow. Next.
వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ప్రేమరాగం దేవతాళం జంట కచేరి చేస్తుంటే వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ప్రేమరాగం దేవతాళం జంట కచేరి చేస్తుంటే ఆషాఢ మాసంలో నీటి అందాల ముసురుల్లో ఆడబిడ్డ పొట్టి నిండ వీడు ముప్పట్టుగా చేసే వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా పూలంగి గొడుగుల్లో నిన్ను బంధించు ఒడుపుల్లో అప్పలంగా నిప్పలంగా అక్కి పుట్టింది పాటంగా వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ప్రేమరాగం దేవతాళం జంట కచేరి చేస్తుంటే వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా వెరీ నైస్. పడతావు ఇప్పుడు అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి ఎటుపోయావే అమ్మా ఇకపై నీ వినగలనా నీలాలి పాట నీ పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు అంతే చాలంటా
పసివాడానమ్మా. చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం పగలే దిగులైన నడిరే ముసిరింది కనబడి పెడుతోంది పెంచి కటి ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది బ్రతికి సుఖమేమిటి ఓ మామ మానమ్మ నువ్వే లేక వసివాడానమ్మా. ఏరా ఇట్రా రారా ఎందుకురా ఏడుస్తావు? నేను ఎక్కడికి వెళ్ళాను? నీతోనే ఉన్నాను. ఆడుకుందావా? ఆడు ఆడు ఆడు. అమ్మా 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 చీకటిలోన తోడి నిలిచే నాన్న వదిలేసావా నన్ను ఎడబాటున కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాడిలే ఇంకా ఎదమాటున మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే మైనం నువ్వవుతున్నా గిసిలో వెలుగై నడిపావు నాన్న. అరే నీకు మీ అమ్మ అంటే ఇష్టమా నానంటే ఇష్టమా? నాకు అమ్మే ఇష్టం రా. ఎందుకంటే 9 నెలలు మోసి జన్మనిచ్చింది. అందుకే నాన్నకంటే కొంచెం అమ్మే ఎక్కువ ఇష్టం. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే. మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా ఏమో. పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు. నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనను తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టదంతా వెనకబడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారం చున్న పట్టు పంచొకటి.
కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎందుకో పాపం బాగా వెనకబడి ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. నాన్న నన్ను క్షమించు నాన్న. కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. కథ చెబితే మై మరిచాని, ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను. అరే రాజు రారా క్రికెట్ ఆడదాం. తప్పు చేశాను నాన్న, మళ్ళీ రానన్నా. ఇలా తల్లిదండ్రులు పోయాక వాళ్ళ విలువ తెలుసుకుని ఎంత బాధపడినా వాళ్ళు వెనక్కి రారు. ఒక ప్లానింగ్ వెళ్ళేటప్పుడు మాకు ఆటంకపరచకూడదు. దయచేసి గమనించగలరు. మాకు చీరా బాగుండే చిలకమ్మ ఉన్న పచ్చి చీరా బాగుండే చిలకమ్మ అరే వయ్యారి నారి ఒకంట చేరి మిద మిద పడతావే కొంటే ఉప్పు సరి కొమ్ము సైక మరి ఈ అల్లరి హద్దులు దాటకి
చల్లని రాళ్ళే నీపై రూపని చెట్టుకు నిండగరయ్యని కోతులు నీకై తీయని అనుకున్నది నువ్వే చెయ్యి అనుమానం మాని చెయ్యి నీ మనసే పెట్టి చెయ్యి నీదే రఫై చెయ్యి నవ్వే వాళ్ళు నవ్వని చేర్చే వాళ్ళు ఏడ్వని పొగిడే వాళ్ళు పొగడని తిట్టే వాళ్ళు తిట్టని ఎంత ఎదిగినా బతకాలన్నది చెట్టును చూసి నేర్చుకో క్రమశిక్షణతో మెలగాలన్నది జీవను చూసి నేర్చుకో చిరునవ్వులతో బ్రతకాలన్నది ఉప్పును చూసి నేర్చుకో ఓర్పు సహనం ఉండాలన్నది పొడవిని చూసి నేర్చుకో ఎంత తొక్కినా ఎంత తొక్కినా అంత పైకి రావాలన్నది బంతిని చూసి నేర్చుకో నేర్చుకున్నది పాటించి కోర్చుకుంటూ పనులే చెయ్యి నీదే రాపై చెయ్యి నవ్వే వాళ్ళు నవ్వని చేర్చే వాళ్ళు ఏడ్వని పొగిడే వాళ్ళు పొగడని తిట్టే వాళ్ళు తిట్టని పూలే నీపై చల్లని రాళ్ళే నీపై రూపని చెట్టుకు నిండగరయ్యని కోతులు నీకై తీయని ఉన్నదున్నట్టు చెప్పాలన్నది అద్దాన్ని చూసి నేర్చుకో పరులకు సాయం చెయ్యాలన్నది సూర్యుడిని చూసి నేర్చుకో సోమరితనాన్ని వదలాలని గడియారాన్ని చూసి నేర్చుకో ప్రేమనందరికి పంచాలని భగవంతుణ్ణి చూసి నేర్చుకో ఎంత చెప్పినా ఇంకెంతో మిగిలిన్నది అది నీకు నువ్వు నేర్చుకో నేర్చుకున్నది పాఠం చెయ్యి నలుగురికి అది నేర్పించేయి నీదే రాపై చెయ్యి నవ్వే వాళ్ళు నవ్వని చేర్చే వాళ్ళు ఏడ్వని పొగిడే వాళ్ళు పొగడని తిట్టే వాళ్ళు తిట్టని పూలే నీపై చల్లని రాళ్ళే నీపై రూపని చెట్టుకు నిండగరయ్యని కోతులు నీకై తీయని అనుకున్నది నువ్వే చెయ్యి అనుమానం మాని చెయ్యి నీ మనసే పెట్టి చెయ్యి నీదే రఫై చెయ్యి ఏమైందిరా? బాధగా ఉంది. నాకు లేని బాధ నీకెందుకురా? నీ బాధ నా బాధ కాదా? నాను రాను కుదరదయ్యో కాదు కాదు ఇలు కాదు ఓకేవయ్యో వద్దు వద్దు మీద మీద పడకురయ్యో సిగ్గు సిగ్గు సిన్నకోక నాదు చెయ్యో రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదో రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడకొచ్చిందా
తీసుకొచ్చిందిరా బాయ్. యాపిల్ పండు, నారింజ పండు, బత్తాయి పండు, బొప్పాయి పండు, అనస పండు, పనస పండు, నిమ్మ పండు, దానిమ్మ పండు, మామిడి పండు, అరటి పండు.
Class teacher, class teacher. Please subscribe, watch Volga videos. Please subscribe. Please subscribe. Subscribe. చిన్నదాని సంబరాల చెంపి నవ్వులో కచ్చవల్ల చిలకలల్ల వచ్చరాల దొంగలల్ల వయసు మీద వాడుకున్న వాడబువ్వలో చిలుకురవ్వలో చిన్నదాని సంబరాల చెంపి నవ్వులో చిలుకురవ్వలో మేడం టైం కావాలన్నారు, నేను అడిగానండి ఇక్కడ.